పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేయగా వారిని చూసి జూదగాళ్ళు పరుగందుకున్నారు. కానీ వారిలో ఒకడు మాత్రం వచ్చి జీపులో కూర్చున్నాడు. పోలీస్: మమ్మల్ని చూసి అందరూ పారిపోతే నువ్వేంటి పరిగెత్తుకుని వచ్చి జీపులో కూర్చున్నావు? జూదగాడు: పారిపోతున్న వారిని మీరు ఎలాగూ పట్టుకుంటారు. లాస్ట్ టైం నేను ఇలాగే దొరికిపోయాను. కానీ జీపులో సీటు దొరకపోవడం వల్ల స్టేషన్ వరకు నిలబడి వెళ్ళాల్సి వచ్చింది. అందుకే ముందే వచ్చి కూర్చున్నాను. కిషోర్: ఏంట్రా ఈ మధ్య కవితలు అస్సలు రాయట్లేదు? సీను: నేను ఎవరి కోసం రాస్తున్నానో ఆమెకి పెళ్ళైపోయింది. కిషోర్: అయితే ఇంకా ఎక్కువ రాయాలి కదా, విరహంలో కవితలు మరింత బాగా వస్తాయి కదా. సీను: నీకు అర్థం కావడం లేదు. ఆమె పెళ్ళి నాతోనే జరిగింది. టీచర్: అరే విజయ్, హోంవర్క్ ఎందుకు చేయలేదు? విజయ్: నిన్న రాత్రి పుస్తకం తీసిన వెంటనే కరెంటు పోయింది టీచర్. టీచర్: పోనీ కరెంటు వచ్చిన తర్వాత ఎందుకు చేయలేదు? విజయ్: మళ్ళీ పుస్తకం తీస్తే కరెంటు పోతుందని భయంతో తీయలేదు టీచర్. అప్పారావు: మా పక్కింటి ఆయన భార్య వారం రోజుల క్రితం తప్పిపోయింది సార్. పోలీస్: మీ పక్కింటి ఆయన ఇవ్వాల్సిన ఫిర్యాదు మీరెందుకు ఇస్తున్నారు? అప్పారావు: ఆయన ఆనందం చూసి నేను ఓర్వలేకపోతున్నాను సార్. భార్య: అదేంటండి, గులాబీ చెట్టు జామ చెట్టు కలిపి నాటారు? రెండు వేరువేరుగా నాటండి. భర్త: గులాబీ చెట్టు జామ చెట్టు కలిపి నాటితే పెద్దయ్యాక గులాబ్ జాములు కాస్తాయని అలా చేశా. భార్య: ఎంతైనా మీ మగవాళ్ళ తెలివితేటలే వేరులేండి.